ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక ప్రజల దృష్టి మరలించేందుకే కాంగ్రెస్ హైడ్రా తెచ్చిందని ఎంపీ టీకే అరుణ ఆరోపించారు. ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హైదరాబాద్ లో హైడ్రా సంగతి సరే గాని మక్తల్ చెరువుల్లో మట్టికి తవ్వకాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఆక్రమణలు గుర్తొస్తాయా అని ప్రశ్నించారు. ఇక చెరువుల్లో మట్టి, వాకుల్లో ఇసుక తరలిస్తున్నా ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో హైడ్రా ఇంతకుముందు మనం చూసాం. ఒకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన కొత్తలో ఏం చేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏం చేసిన మొత్తం హైదరాబాద్ లో ఎక్కడెక్కడ కొత్త అయ్యప్ప సొసైటీ ఉంటాయి. అయ్యప్ప సొసైటీ మీద పడి మొత్తం గులగొట్టిండ్రు, పోయి దన్న కొన్ని గులగొట్టిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఆపేసి అంటే ప్రజల యొక్క దృష్టిని వాళ్ళ పరిపాలనలో ఎక్కడైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో, వైఫల్యాలు ఉన్నాయో ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, దృష్టి మరల్చడానికి ఇటువంటి పనులు చేస్తుంది. ఇటువంటి పనులు చేసి దాంట్లో వాళ్ళ కక్ష కూడా తీర్చుకుంటున్నారు. రెండు రకాలుగా పనికి వచ్చేటట్టు, అరే ఎంత మంచి పని చేసినారు ఒక పక్క కుదరనాలే, అరే వాళ్ళకి కావాల్సిన అరే ఎట్లా చేసి రాత్రి గులగొడతారా ఎవరన్నా? ఓ నోటీస్ అని ఇవ్వాలి కదా. ముందున్న కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అనుమతులను కేసీఆర్ వచ్చి తీసేసే, ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన వాటిని ఇప్పుడు వీళ్ళు వచ్చి కూలగొట్టి ఇట్లా ఒకరు వచ్చినాక అంటే ఇంకా ఈ విధమైనటువంటి సాధింపులు చర్యలు ఉంటే వాళ్ళే అనుమతులు ఇస్తారు, ఆ ప్రభుత్వాలు ఉన్న వాళ్ళే ఇస్తారు, ఆ ప్రభుత్వాలు ఉన్నటువంటి అధికారులే ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అడ్డగోలుగా ఇవి అక్రమంగా నిర్మాణం జరిగినాయని చెప్పి కూలగొడతారు. అసలు ఈ చర్యలన్నీ కూడా చూస్తుంటే ఒక ఆలోచన వస్తుంది మాకు. ఇవన్నీ కూడా ఏదో సంథింగ్ దీని వెనుక ఉంది.